ఆచి చికెన్ మసాలా. కడప జిల్లాలో శివనామ స్మరణ మారుమోగుతుంది. చాపాడు మండలం అల్లాడుపల్లిలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అల్లాడుపల్లి వీరభద్రుడి క్షేత్రం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ కమిటీ సభ్యులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు 40,000 మందికి పైగా భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తోపులాటలు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో అల్లాడుపల్లె గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ నిర్వాహకుల ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తృతీయ సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగు సందర్భంగా మహాశివరాత్రి పర్వదినమున ఈరోజు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాత్రి 3 గంటల నుండి ఇప్పటి వరకు దగ్గర 16,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకోవడం జరిగిందండి. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా వారికి క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. వృద్ధులకు, వికలాంగులకు సపరేట్ లైన్స్ మెయింటైన్ చేసుకుంటూ 10 రూపాయల దర్శనం కానీ, ఉచిత దర్శనం కానీ, విఐపి దర్శనాలు కానీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. మా పోలీసు బృందం వారు కూడా చక్కగా సహకరించారు. క్యూ లైన్లో ఎలాంటి ఆటంకం లేకుండా వారికి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలిగాము. అలాగే ఈరోజు సాయంత్రము కళ్యాణోత్సవము 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 8 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే 12 గంటలకు గ్రామోత్సవం అనేటువంటిది జరుగుతుంది. శ్రీ వీరభద్రస్వామి వారి గ్రామోత్సవము అల్లాడుపల్లి వరకు ఈ గ్రామోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారు ఇక్కడికి అల్లాడుపల్లి టెంపుల్కి చేరుకున్న తర్వాత రేపు అనగా 16వ తారీఖు రోజు 3 గంటలకు బండలాగుడు కార్యక్రమం ఉంటుంది. బండలాగుడు కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా ఈ బండలాగుడు కార్యక్రమంలో పాల్గొంటారు.